క్రెడిబిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఒక 5 రోజుల నుంచి ఇదే పదం నానుతుందండి. వాస్తవం ఏంటంటే క్రెడిబిలిటీని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో క్రెడిబిలిటీ అనేది అతని దగ్గర ఒక్కరి దగ్గరే ఉందని, ఎవరి దగ్గర లేదంటూ కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి విషయంలో. ఆ క్రెడిబిలిటీ 5 రోజుల కిందటే చచ్చిపోయిందండి. ఈ క్రెడిబిలిటీ విషయంలో సాయిరెడ్డి మీద కామెంట్ చేసేటప్పటికి సాయిరెడ్డికి మండింది. నేరుగా సాయిరెడ్డి ట్విట్టర్లో, నాకు క్రెడిబిలిటీ ఉండకపోతే నువ్వు ఇంట్లో ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి, నేను నోరు తెరచలేదు కాబట్టి నువ్వు చేసిన అన్యాయాల మీద నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నేను నోరు తెరిస్తే నీకు ప్రశాంతత ఉండేది కాదు అంటూ కామెంట్ చేసి ట్విట్టర్ ద్వారా మళ్ళీ షర్మిల దగ్గరికి వెళ్ళారు. షర్మిల దగ్గరికి వెళ్ళి, షర్మిలమ్మ, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు నీకు మీ అమ్మకి ఇద్దరికి కలిపి చేసిన అన్యాయం ఏంటంటే నా ద్వారా మీకు అన్యాయం చేయాలని చెప్పేసి నన్ను ఒత్తిడి తెచ్చాడు. మీకు రాబోయే ఆస్తిపాస్తుల్లో ఏమీ లేకుండా చేయాలి, ఆ విధంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అంటూ ఒత్తిడి చేశారు. నేను అలా ప్రెస్ మీట్ పెట్టినందుకు నన్ను బదనాం చేస్తున్నాడు, నాకు క్రెడిబిలిటీ లేదంటున్నాడు, విశ్వాసము నిజాయితీ ఏది మా దగ్గర లేదట, ఆయన దగ్గరే ఉన్నాయట అంటూ నిప్పంటించాడు. దీంతో మండిన షర్మిల మీడియా ముందుకు వచ్చి, మా అన్న ఇలాంటోడు అలాంటోడు అంటూ నీ దగ్గర ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని చంపేసింది షర్మిల. నీకు క్రెడిబిలిటీ లేదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ క్రెడిబిలిటీ లేకుండా పోయిందండి. క్రెడిబిలిటీ గురించి మాట్లాడాలంటే నీకు ఇంకా అర్హత లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకసారి ఎప్పుడైనా మీడియా ముఖంగా నీతి నిజాయితీ నిబద్ధత గురించి మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చావు నువ్వు. నీ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా క్రెడిబిలిటీ అనేది లేదనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో అప్పుడే నీ పార్టీ మళ్ళీ మనగలడానికి సాధ్యమవుతుంది అనేది ఏపీ ప్రజలు, అటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని నీ అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్లో గానీ యూట్యూబ్లో గానీ కింద కామెంట్ల రూపంలో పేజీలు ఉన్నాయి. మీరు వీడియోలు అప్లోడ్ చేస్తారే గానీ కామెంట్లు చదువుకోవడం లేదు. ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేసే వీడియోల్లో కింద ఉన్నటువంటి కామెంట్లు చదువుతారో అప్పుడు మీకు జ్ఞానోదయం కలుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. సాయిరెడ్డి గారి, సుబ్బారెడ్డి గారి చేత అబద్దాలు చెప్పించి ప్రజలనందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా? దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంటే.